మన ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనలు. మార్చి 28వ తారీఖు శుక్రవారం. ఈరోజు మనకి 2 రకాలైన విశిష్టతలనేవి ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే గనక మనకి చాలామందికి అంటే పాత కాలం వాళ్ళకైతే చాలామందికి తెలుసు. జిల్లేలమూడి అమ్మవారి ఆరాధనోత్సవం అంటే ఈరోజు ఆవిడ యొక్క జయంతి దినోత్సవాన్ని మరి చాలా కన్నుల పండగగా చేస్తారు. తర్వాత రెండోదొచ్చేప్పటికేంటంటే, ఈరోజు మరి సాయంకాలం నుంచి మనకి ఈ లక్ష్మీ అమావాస్య అంటే శుక్రవారం నాడు గనక అమావాస్యతో కలిసొస్తే దాన్ని లక్ష్మీ అమావాస్య అనేది కూడా అంటాం. కనుక వీటి రెండిటి గురించి కూడా మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా బహుశా ఈ కొత్త అమావాస్య పనుల్లో నిమగ్నమై ఉంటారనుకుంటున్నాను. మరి ఇల్లులు శుభ్రం చేసుకునేవాళ్ళు, దేవుళ్ళని శుభ్రం చేసుకునేవాళ్ళు, మన సోదరీమణులందరూ కూడా మరి అందరూ కూడా వివిధ యొక్క అంటే రాబోయే కొత్త ఉగాది ఏదైతే ఉందో, దాని యొక్క ఆవిర్భావ కార్యక్రమాల కోసం మీరందరూ కూడా మరి సమాయత్తముగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సరే ఎప్పుడు మరి ఏదైనప్పటికీ కూడా ఏదైనా మనం ఒక మంచి చేయాలి, మంచి జరగాలి అనేది మనకి తెలిసిన మంచిని 10 మందికి పంచాలి అనేది ప్రధానంగా మన మన యొక్క ఉద్దేశం. అలాగే ఈరోజు ఏదైనప్పటికీ కూడా అంటే ఒక ఈ జిల్లేలమూడి అమ్మగా మనందరికీ అంటే చాలామందికి తెలిసిన అమ్మ జిల్లేలమ్మ. ఇక్కడ మనకేంటంటే చాలామంది మనకి యొక్క ఈ సనాతన ధర్మం అనుకోండి, లేదా మన యొక్క హిందూ సంస్కృతి అనుకోండి, వీటన్నిటిలో కూడా ఇలాంటి ఒక్కొక్క తరంలో ఒక్కొక్క దేవత మనకి విశేషమైన ప్రాధాన్యతని చూపారు. మనుషుల మీద వారి యొక్క ప్రభావాన్ని అవిశ్రాంతంగా చూపించగలిగారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ ఎంతో కొంత దైవిక అంశతో జన్మించిన వాళ్ళు కాబట్టి, వాళ్ళు ఆ రకమైన ప్రభావవంతమైన జీవితాన్ని వాళ్ళు గడపడమే కాకుండా, ఎంతో కొంత సరైన ఉపదేశాల్ని జగతికి అందించి వాళ్ళందరూ కూడా మరి మరణించి కూడా జీవించగలిగేలాగా వారి యొక్క జీవితాల్ని తీర్చిదిద్దుకోగలిగారు. మార్చి అది 1923 మార్చి 28న మనకి ఈ జిల్లెలమూడి అమ్మవారు అంటే అసలు పేరు ఆవిడ అనసూయ అంటాము. ఆవిడ మరికి అవతరించారు. ఆవిడని అందరూ కూడా రాజేశ్వరి అంశగా భావించేవాళ్ళు. నిజానికి ఆవిడ ఒక మంచి సద్గురువుగాను, భగవద్ ఉపదేశకురాలుగాను ఇలా ఉన్నప్పటికీ కూడా ఆవిడెక్కడ కూడా కత్తి విడిచి సాము చేయలేదు. ప్రజలకి ఏవైతే తెలియజేయాలో ఆ రకమైన వాస్తవిక జ్ఞానాన్ని అందించడానికి ఆమె ఎప్పుడూ కూడా ప్రయత్నించేవాళ్ళు. ఒకానొక సందర్భంలో ఒక ఆమె వచ్చి, "అమ్మా నాకు నా కోడలు, నా కొడుకు నాతో బావుండడానికి ఏదైనా మంత్రం ఉపదేశించమంటే" ఆవిడ ఒకటే మాట అంటారు. "నువ్వు నీ ఇంట్లో నీ యొక్క కూతుర్నెలా చూసుకుంటున్నావో, నీ అల్లుడినెలా చూసుకుంటున్నావో, వీళ్ళని కూడా అలాగే చూసుకో. అప్పుడు నీకు మంత్రంతో పని లేదు" అని చెప్పి. అంటే ఒక మహిళ తన యొక్క బాధ్యత కొడుకు, కోడల పట్ల గాని, కూతురు, అల్లుల పట్ల గాని ఒకే రకమైన రీతిలో ఉండాలి. పక్షపాత దృష్టి ఉండకూడదని చెప్పి ఆమె చాలా సున్నితంగా చెప్పిన విషయం. అలాగే తిథులు నీ జీవితాన్ని, నీ గతిని మార్చలేవంటారు. అంటే ఇక్కడ ఏదైనప్పటికీ కూడా ఆవిడ మొదటెప్పుడు కూడా మనకి వాస్తవిక జ్ఞానం నుంచే దైవిక జ్ఞానాన్ని వైపు రప్పించే ప్రయత్నం చేసేవారు ఆవిడెప్పుడు కూడా. అలాగే మళ్ళీ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆమె అంటారిప్పుడు, "నువ్వు నీకు పని చేతనైతే నువ్వు చెయ్యి. నీ శక్తి సరిపోకపోతేనే దేవుడి మీద భారం వేయి" అని చెప్పి. అందుకని ఏదైనా సరే మానవ ప్రయత్నం దైవ సహాయం అనే దాన్ని అక్షరాల ఆచరణలోకి తీసుకొచ్చిన పరమోత్తమురాలు మనకి జిల్లేలమూడి అమ్మవారు. కనుక ఆ జిల్లేలమూడి అమ్మవారి గురించి మనం తెలుసుకోవటం గాని, ఆమె యొక్క ఉపదేశాలు మనం వంట పట్టుకోవటం గాని, చాలా చక్కటి మార్గనిర్దేశనాన్ని చేస్తామనటంలో ఎలాంటి సందేహం కూడా లేదు. మరి అలాంటి మాతృమూర్తిని ఈరోజు మనం తలుచుకునే ప్రయత్నం
ఈ వంకన చేస్తున్నాం. మరి ఇటు జిల్లేడుమూడిలో అయితేనేమి, గుంటూరులో కొన్ని ప్రాంతాల్లో అయితేనేమి, తర్వాత మరి విశాఖపట్నంలో అయితేనేమి, ముఖ్యంగా ఏదైతే మాతృశ్రీ విద్యా పరిషత్తు, మాతృశ్రీ అధ్యయన పరిషత్తు వీటి ద్వారా అనేక విద్యా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అమ్మవారి భక్తులు అనేక రకాలుగా చేయటం అనేది చేశారు. అలాగే కొన్ని కొన్ని మరి జిల్లెలమూడిలో అయితేనేమి, విశాఖపట్నంలో అయితేనేమి కొన్ని చోట్ల ఆమె యొక్క విగ్రహాన్ని కూడా నెలకొల్పి పూజలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. తరిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఈ జిల్లెలమూడి అమ్మవారు అనేది మనకి ఏదైనా సరే ఈ మాతృ సంప్రదాయంలో ఒక అత్యుత్తమ మాతగా మనందరికీ కూడా మిగిలిపోతారు. అలాంటి జిల్లెలమూడి అమ్మవారిని మనమందరం ఈరోజు తలుచుకోవటం అనేది కొంతవరకు మనకి ఒక రకమైన అదృష్టంగానే చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా మరి అసలు పేరు అనసూయ. కానీ ఆమె జిల్లెలమూడి అమ్మవారుగానే మనందరికీ కూడా పరిచయం. కనుక ఎవరైనా సరే ఈరోజు జిల్లెలమూడి ముఖ్యంగా అందరికీ ఏదైనా సరే ఎప్పుడైనా సరే ముఖ్యంగా లలిత అనేది కూడా చాలా విస్తృతంగా మనకి ప్రచారం చేయటం అనేది ఒకటైతే గనక ఆమె ఎప్పుడు కూడా తన యొక్క భక్తులకి అందించిన నామంలో గాని, లేదా ఆమె భక్తులు ఎక్కువగా కీర్తించే స్తోత్రం గాని ఏదైనా ఉంటే గనక, స్థుతి గాని ఏదైనా ఉంటే గనక జయ హైమ, జయ హైమ, జయ జయ హైమ, జయ హైమ, జయ హైమ, జయ జయ హైమ. ఇది ఎక్కువ మనం తలుచుకుంటూ ఉండటం వల్ల కూడా ఈరోజు మంచి అనేది ఉంటుంది. కనుక ఎవరికైనా సరే ఏదైనా సరే పనుల్లో ఎక్కువ ఆటంకాలు కలుగుతున్నప్పుడు ఈ రకంగా అమ్మని ప్రార్థించి ఈ యొక్క మంత్రాన్ని మనం 21 సార్లు చదువుకుని మన యొక్క పనుల్లోకి వెళ్ళినప్పుడు ఎంతో కొంత అది ఉపయోగపడటం అనేది ఉంటుంది. ఇక ఇదే రోజు మరికి ఇందాక మనం ఇంకోటి చెప్పుకున్నాం లక్ష్మీ అమావాస్య. ఈ లక్ష్మీ అమావాస్య అనేది ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎవరైతే మరి తపన చెందుతారో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక లక్ష్మి, లక్ష్మి అంటే సంపద. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సంపద అనేది అవసరం ఉంటుంది. కొంతమందికి ఆరోగ్య సంపద కావాలి, కొంతమందికి శాంతి సంపద కావాలి, కొంతమందికి ధన సంపద కావాలి, కొంతమందికి విద్యా సంపద కావాలి. ఇలా ఏ సంపదలో అయినా సరే మనకది పరిపూర్ణంగా లభించాలి అంటే గనక అమ్మవారి ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకి కలగాలి. కనుక ఈరోజు ఏదైనా సరే మనకి సాయంకాలం ఏదైనా 6:30 దాటిన తర్వాత నుంచి రాత్రి 9 లోపు ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదైతే ఉందో దాన్ని ఆచరించి ఎంతో కొంత మనం లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలం కావచ్చు. అది ఎలాగో అంటే గనక ఈరోజు మనము 9 ఒత్తులు వేసి తర్వాత దొరికితే గనక తామర ఒత్తులని అమ్ముతారు. ఈ తామర ఒత్తులు తీసుకోవటం. ఒకవేళ అవి లేకపోతే బొడ్డొత్తులని ఉంటాయి. అంటే కొద్దిగా లావుగా ఉంటుంది. ములికిలాగా ఉంటుంది. సో, దాన్ని బొడ్డొత్తులంటాం. ఇలాంటివి 9 ఒత్తులు తీసుకొని మనము ఆవు నేతితో లక్ష్మీదేవి పటం దగ్గర దీపం వెలిగించాలి. అంటే ఏదైనా సరే ఇక్కడ మీరు ఎన్ని కుందులు వాడతారు అనేది ప్రశ్న కాదు.